పబ్జీ గేమ్ ఆడిన వైఎస్ జగన్ అంటూ కూటమి నేత సెటైర్లు. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కర్ణాటకలో మామిడికి ఎక్కువ ధర వస్తుందంటూ చెప్పడం, మరో బూటకపు మాట అంటూ కొట్టిపడేశారు నక్క ఆనందబాబు. కర్ణాటకలో మామిడికి ఎక్కువ ధర ఉంటే తమ దగ్గరున్న మామిడి పంటను కొనుగోలు చెయ్యాలి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటే జగన్ ఇన్ని పర్యటనలు చెయ్యగలరా అని నిలదీశారు. జగన్ హయాంలో మమ్మల్ని రోడ్డెక్కనిచ్చారా? పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు మొదలుకొని అచ్చెన్నాయుడు, కల్లు రవీంద్ర, చింతమనేని, దులీపాల నరేంద్ర వంటి వారిని చాలా మందిని అరెస్ట్ చేయించారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ గేమ్ ఆడుకున్నారని, ఇప్పుడు కూడా ఆ పని చేస్తే జగన్ కున్న ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అని సెటైర్లు విసిరారు. బెట్టింగ్ మాఫియాను, బ్లేడ్ బ్యాచ్ ను పరామర్శించేందుకు వెళ్తున్నారని, జగన్ దొంగ పరామర్శ యాత్రలను ప్రజలు చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే జగన్ అజెండా అంటూ వ్యాఖ్యలు చేశారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కాదు, చివరకు డ్రాయర్ల కంపెనీ కూడా జగన్ తరిమేశారంటూ ఫైర్ అయ్యారు నక్క ఆనందబాబు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.